నుంచి, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన కావాలనుకునే మనం సృష్టించాడు. కాబట్టి కావాలనుకుని చేసింది దేన్ని కూడా దేవుడు వదిలిపెట్టడం అనేది ఫస్ట్ నుంచి ఉన్నటువంటి సత్యం. దేవునికి స్తోత్రం. అది నిరాకారంగా ఉన్నా కానీ, శూన్యంగా ఉన్నా కానీ, చీకటిగా ఉన్నా కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఆయన ఆత్మ దాని మీద అల్లాడుతూ దాన్ని కాపాడుతున్నట్లుగానే మనలో కూడా దేవుడు అవుట్ ఆఫ్ లవ్, ఆయన ప్రేమలోంచి మనం ఆయన క్రియేట్ చేశాడు. ఆయన కావాలనుకుని మనల్ని ఆయన సృష్టించాడు. ఆయన కావాలని అవుట్ ఆఫ్ హిస్ లవ్ మనం చేసినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నా కానీ ఆయన మాత్రం వదిలిపెట్టే దేవుడు కాదు. దాన్ని మరలా ఆయన రీక్రియేట్ చేస్తాడు. నిరాకారంగాను శూన్యంగాను ఉన్నటువంటి సృష్టిని ఆయన ఒక షేప్ చేశాడు. నీళ్ళలోంచి నీళ్ళను విభాగించాడు, శూన్యాన్ని విభాగించాడు. అవునా కదా? కింద చదివితే ఆదికాలంలో మీకు అర్థమవుతుంది. సృష్టించినప్పుడు ఆయన ఆ ఆకాశ విశాలాన్ని రెండుగా వేరుపరిచాడట. పైన ఉన్నది ఆకాశంగా, నీరు వేరే. ఆకాశ విశాలాన్ని రెండుగా చేశాడు. రెండుగా చేసి నీళ్ళను కూడా రెండుగా చేసినప్పుడు ఆరిన నేల మిగిలింది జలము. జలానికి సముద్రం అని పేరు పెట్టాడు, దీనికి నేల అని కూడా పేరు పెట్టాడు. ఇదంతా రీక్రియేషన్. అవుట్ ఆఫ్ వాట్? దేనిలో చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. ఏ సృష్టినైతే ఆయన నిరాకారంగా ఉందని అనుకున్నాడు, ఏ సృష్టిని అయితే ముందు చేసిన దాన్ని ఆయన డివైడింగ్, రీమేకింగ్ ఇట్, మరలా దాన్ని ప్రతి సృష్టి చేస్తూ ఉన్నాడు, దాన్ని సరి చేస్తూ ఉన్నాడు. మన జీవితాలు కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగాక. మన జీవితాలని కావాలని ఆయన మనం సృష్టించాడు. అవుట్ ఆఫ్ హిజ్ లవ్ వి బోర్న్. మనం ఇక్కడ సృష్టించబడ్డామంటే అది దేవుని ప్రేమలోంచి మనం సృష్టించబడదాం. బహుశా మన జీవితం నిరాకారంగా ఉండొచ్చు, శూన్యంగా ఉండొచ్చు, పాపంతో నిండిపోయి ఉండొచ్చు, లేదా ఇంకొక రీతిలో ఉండొచ్చు, దేవునికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఆయన వదిలిపెట్టడు. దాన్ని ఆయన మరలా షేప్ చేసి దాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ దానిపై అల్లాడుచుండెను. కానీ దేవుడు దాన్ని మరలా సరిచేసి తీసినట్లుగా మన జీవితాలను కూడా ఆయన సరిచేసేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక.